హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఇంటి దగ్గర కొన్ని మామిడి చెట్లు నాటామండి. ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, మామిడి చెట్లు చిన్న చిన్న కాయలు కాసాయి. ఇప్పుడు ఆ కాయలు పెద్దవయ్యాయండి. ఈ పెద్దగా అయిన కాయలకు మనము కవర్ కట్టామండి సేఫ్టీ కోసము, పక్షులు అలాగే ఏదైనా పురుగులు తినకుండా ఉండటానికి. ఇప్పుడు ఆ కవర్ ఎలా కట్టాము, ఎలా ఉన్నాయో ఈ మామిడికాయలు చూద్దాం రండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. ఇంకా రండి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నదే కాయలు వచ్చేసింది బేనిషా అండి. వీటికి కూడా మనము ఈ యొక్క కవర్లు అనేది కట్టాం జరిగండి. బెనిషా కూడా చాలా బాగా వచ్చాయండి కాయలు. ఒకసారి చూద్దాము ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఫ్రూట్ వచ్చేసి కాలేపాడు అండి. ఈ విధంగా వీటికి కవర్ కట్టారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాము ఫ్రూట్ ఎలా ఉందో అని. చూడండి, ఓపెన్ చేస్తున్నాను ఫ్రూట్. చూడండి, రెండు ఉన్నాయండి. రెండు కలిపి ఒకటే కవర్ అక్కడ కట్టడం జరిగింది. కట్టడం వల్ల ఇక్కడ ఏమైందంటే డ్యామేజ్ అయిపోయింది. ఇలా కట్టకూడదండి, రెండింటికి ఒకే కవర్ కట్టడం వల్ల ఇవి డ్యామేజ్ అయ్యాయండి. మనం ఒక్కొక్క పండుకి సపరేట్ కట్టాలి, కానీ ఇవి రెండు ఒకే చోట వచ్చాయి కాబట్టి ఫ్రూట్స్ కవర్ కట్టామండి. ఈ కవర్ను ఎలా కట్టాలో రండి చూద్దాము దగ్గర నుంచి. ఈ విధంగా కవర్ను ఓపెన్ చేసేసి మనం ఫ్రూట్స్ని ఇందులోకి వేసేయాలి. ఇలా వేసేసి ఇక్కడ మనం వీటిని తిప్పేసి సరిపోతుంది. ఈ కమ్ము ఉంటుందండి చివరిలో, ఆ కమ్ముని మనం ఇలా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. ఇదేనండి. ఇక ఈ కాలేపాడుకు మనకు కొద్దిగానే వచ్చాయి ఫ్రూట్స్. ఒకసారి చూడండి ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకు బేనిషా అండి. వీటికి కూడా కవర్ కట్టాము. రండి బేనిషా ఎలా ఉన్నాయో సైజు ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. రండి దగ్గరికి రండి చూద్దాము. బేనిషా చూడండి, కలర్ చాలా బాగా వచ్చిందండి. ఈ కవర్ కట్టడం వల్ల వీటికి ముఖ్యంగా ఆ కాయ కలర్ వస్తుంది, అలాగే సైజు కూడా బాగుంటుంది, అలాగే ముఖ్యంగా పక్షులు తినకుండా ఉంటాయండి, క్వాలిటీగా వస్తాయి అండి ఈ కవర్ కట్టడం వల్ల. ఈ బేనిషా కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి. అలాగే ఇప్పుడు ఇలాగే కట్టేద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాము. వాటన్నిటినీ కూడా కవర్ కడితే ఎలా ఉంటాయండి, కవర్ కట్టని కాయలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఫ్రూట్ వచ్చేసింది పుల్లూరా అండి. వీటికి మనం కవర్ కట్టలేదు. కవర్ కట్టిన కాయలు ఎలా ఉన్నాయో చూడండి. కట్టిన కాయలు అయితే మనకు బాగా షైనింగ్ వచ్చాయి. ఇవి మాత్రం షైనింగ్ లేకుండా ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయండి. కవర్ కట్టిన వాటికి డిఫరెన్సెస్ ఇదేనండి. ఒకసారి చూడండి పుల్లూరా ఇవన్నీ కూడా. రండి ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. అలాగే ఇక్కడ నేను ఇవి చూస్తుంటే ఒక ఉడత ఉందండి. అక్కడ ఉడత వచ్చేసింది. ఉడత వచ్చి కాయలు తింటుంది. అది కూడా నేను షూట్ చేశానండి. అది షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎంత మనుషులు వెళ్ళేటప్పటికి అది ఎంత అలర్ట్గా ఉండిందో అది కూడా నేను వీడియో తీశాను. ఒకసారి చూద్దాము. అది కూడా షార్ట్ వీడియోలో ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ అంతా చూడండి, ఇవన్నీ కూడా కవర్లో కట్టడం జరిగిందండి. ఇంకా రండి. అలాగే ఈ కవర్ కట్టడం వల్ల మనకు దోమలు ఉన్నా కూడా, ఏదైనా వైరస్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ యొక్క ఫ్రూట్స్కి రావండి. ముఖ్యంగా అందుకోసమే మనము ఈ కవర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సార్ ఇక్కడ కూడా చూడండి. ఈసారి మామిడికాయలు చాలా బాగా వచ్చాయి. మీ ఊర్లో ఎలా ఉందో ధర అనేది ఈసారి కామెంట్ చేయండి. ప్రజెంట్ మనం వచ్చేసి చిత్తూరులో ఉన్నామండి. చిత్తూరులో దామల చెరువు దగ్గరగా ఉన్నామండి. ఈ కాయలు వచ్చేసి ఇవి కూడా బేనిషానండి, చాలా బాగున్నాయండి. ఈసారి ఫ్రూట్ అయితే మనకు బాగా వచ్చాయి. ఇలా కట్టేద్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి బెంగళూరానండి. దీనికి మనము కవర్ కట్టలేదండి, ఎందుకంటే బెంగళూరు తక్కువగా ఉంది కాబట్టి వీటికి మనము కవర్ వేయలేదండి. కవర్ వేసిన కాయలు చాలా బాగున్నాయి. వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఊరిలో మామిడికాయ ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై ఫ్రెండ్స్.